జర్నలిస్టుల చిరకాల వాంఛ అయిన ఇళ్ల స్థలాలు మరియు ఇతర అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పోరాట బాట పట్టింది. అనకాపల్లిలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు మాట్లాడుతూ చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం జర్నలిస్టులకు 3 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించాలి. స్థలాలు కేటాయించడంతో పాటు ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం తగిన ఆర్థిక సహాయం అందించాలి. దరఖాస్తు చేసుకున్న ప్రతి అర్హత కలిగిన జర్నలిస్టుకు లబ్ధి చేకూర్చేలా కొత్త ఉత్తర్వులు జారీ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులను సంఘటితం చేసేందుకు అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నామని, అందులో భాగంగానే ఉత్తరాంధ్రలోని 5 జిల్లాల పర్యటన ముగించుకుని అనకాపల్లికి చేరుకున్నామని ఆంజనేయులు తెలిపారు. ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు బి వెంకటేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ఈశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఖాదర్, విశాఖ సిటీ నేతలు శ్రీనివాస్, ఈరోతి ఈశ్వరరావు, మదన్ మరియు స్థానిక పాత్రికేయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రీసెంట్గా ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించి మరి యూనియన్ సభ్యులు రాష్ట్ర కమిటీలో ఉన్న మనందరికీ మేలు జరిగే సంస్కారాలు ఏవో పాలసీలో చెప్పుకొచ్చేస్తారు. అంటే ఇప్పుడు నేను అడుగుతున్నాను, అంటే గవర్నమెంట్ క్లారిటీ ఇంకా తీసుకోవాలనే ఉద్దేశం మీద సార్ 26 జిల్లాలో తిరగడం ప్రారంభించారు. మొదటగా విజయనగరం ఈరోజు మన నాయకులు ఆంజనేయులు రావడానికి కారణం ప్రధాన కారణం ఏంటంటే సంయుక్త ఆధ్వర్యంలో చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి ఫెడరేషన్ నిర్ణయించింది. ఈ బడ్జెట్ సమావేశాల్లో ఈ చలో విజయవాడ కార్యక్రమం జరుగుతుంది. జర్నలిస్టులకున్న అనేక అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు, ఇళ్ల స్థలాలకు సంబంధించిన సమస్య, అలాగే జర్నలిస్టుల పెన్షన్ సమస్య, అలాగే జర్నలిస్టుల పిల్లలకు విద్యలో రాయితీ ఇవ్వాలనేది మనమైతే ఈవేళ జర్నలిస్టుల పిల్లలు చదువుకునేందుకు ఉచిత విద్య అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే జర్నలిస్టుల కుటుంబాలకు ప్రతి ఏటా 2 సార్లు పరీక్షలు, వైద్య పరీక్షలు నిర్వహించుకునేటువంటి అవకాశం కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే మీడియా అకాడమీని స్ట్రెంథెన్ చేయడానికి పూర్తి స్థాయి గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలి, దానికి ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే వృద్ధాప్య జర్నలిస్టుల కోసం రాష్ట్రంలో ఒక దగ్గర వృద్ధాశ్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. అలాగే పెండింగ్లో ఉన్నటువంటి జర్నలిస్టుల అవార్డుల వ్యవహారం ఇప్పటివరకు పట్టించుకోవడం లేదు. వెంటనే ప్రముఖ జర్నలిస్టుల పేరిట ఉన్న అవార్డులన్నీ ప్రతి ఏటా ఏర్పాటు చేయాలని చెప్పేసి
కోరుతా ఉన్నాం. వెల్ఫేర్ ఫండ్ కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా దాన్ని వినియోగించుకునే అవకాశం కల్పించాలి. అలాగే దాడుల నివారణకు హైపవర్ కమిటీ, జిల్లా స్థాయిలో కమిటీలని ఏర్పాటు చేయాలని, ఈ అన్ని డిమాండ్లతో నిర్వహించే విజయవాడ చలో విజయవాడ ర్యాలీని విజయవంతం చేయడానికి రాష్ట్రంలో ఉండే జర్నలిస్టులందరూ పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ర్యాలీ అనంతరం జరిగే సభలో సమాచార శాఖ మంత్రికి, కార్మిక శాఖ మంత్రికి వినతి పత్రాలు అందజేయడం జరుగుతుంది కనుక అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మా విజ్ఞప్తి.